హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ బిగినర్స్. ఈరోజు మనం చెప్పబోయే చాప్టర్ ఏంటంటే కానీ ప్లాంట్ కింగ్డమ్ గురించి. ప్లాంట్ కింగ్డమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, క్రిస్టోగామ్స్ అండ్ ఫెనరోగామ్స్. క్రిస్టోగామ్స్ అంటే కానీ ఇట్ ఈస్ అ నాన్ ఫ్లవరింగ్, అంటే ఫ్లవర్స్ అనేటివి క్రిస్టోగామ్స్లో ఉండవు. అదే ఫెనరోగామ్స్లో అయితే ఫ్లవరింగ్ అనమాట, అంటే ఫ్లవర్స్ అనేటివి ఉంటాయి. సో ఫెనరోగామ్స్ ఈజ్ ఏ స్పర్మటోఫైట్స్ అంటే సీడ్ ప్రొడ్యూసింగ్ అనమాట. అదే క్రిస్టోగామ్స్ అయితే కానీ మనకు సీడ్స్ అనేటివి ఉండి ఇందులో స్పోర్స్ అనేటివి ఉంటాయి అనమాట. క్రిస్టోగామ్స్లో మనకు 3 టైప్స్గా డివైడ్ ఉంటాయి: థాలోఫైట్స్, బయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్. దీంట్లో అయితే కానీ జిమ్నోస్పర్మ్స్ అండ్ ఏంజియోస్పర్మ్స్. థాలోఫైట్ అంటే ఆల్గే అనేది అగైన్ డివైడెడ్ ఇంటూ రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే అండ్ గ్రీన్ ఆల్గే. నెక్స్ట్ బ్రయోఫైట్స్ డివైడెడ్ ఇంటూ మోసస్, లివరోట్స్ అండ్ హార్న్వర్డ్స్. మోసస్ ఈజ్ ఆల్సో known as బ్రయోప్సిడా, లివరోట్స్ ఈజ్ ఆల్సో known as హెపటికోప్సిడా. అండ్ నెక్స్ట్ టెరిడోఫైట్స్లో మనకి అగైన్ డివైడ్ ఇంటూ సిలాప్సిడా, ఫినాప్సిడా, లైకాప్సిడా, టెరాప్సిడా ఈజ్ ఆల్సో known as ఫర్న్స్. నెక్స్ట్ వచ్చేసి ఆల్గే అనేది 50% కార్బన్ డైఆక్సైడ్ ఆన్ ద అట్మాస్ఫియర్లో మనకు అర్త్ మీద 50% ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని అదేం చేస్తుందంటే ఆక్సిజన్ని ఇస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో బ్రయోఫైట్స్లో మనకు ట్రూగా ఫామ్ అయ్యే లీవ్స్, స్టెమ్, రూట్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ జైలం, ఫ్లోయం కూడా ఉండదు. ఇట్ ఈస్ యాంఫిబియస్, అంటే ఇది యాంఫిబియస్ అంటే కానీ సగం వాటర్లోను సగం ల్యాండ్లో ఉంటుంది. సో యాంఫిబియస్ అని అంటారు అనమాట బ్రయోఫైట్స్ని. నెక్స్ట్ వచ్చేసి మనకు టెరిడోఫైట్స్లో మనకు జైలము, ఫ్లోయాము అండ్ నెక్స్ట్ ట్రూ రూట్, స్టెమ్ అండ్ లీఫ్ కూడా ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కటే మనం చూసినట్లయితే కానీ గ్రీన్ ఆల్గేని మనం క్లోరోఫైసీ అంటాము, రెడ్ ఆల్గేని రొడోఫైసీ, బ్రౌన్ ఆల్గేని ఫియోఫైసీ. మనము ఈ సీక్వెన్స్లో గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. జిఆర్బి మనకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా జిఆర్బిని అని, సో అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. జిఆర్బి ఇలా మనం గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ క్లోరోఫిల్ అనేది ఎలా ఉంటుంది దీంట్లో అంటే, క్లోరోఫిల్స్ ఏవేవి ఉంటాయంటే కానీ గ్రీన్ ఆల్గేలో ఏబి అనేది ఉంటుంది. దీంట్లో ఏసి, ఏబి, ఏడి, ఏసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో స్టార్చ్ అంటే ఫుడ్ అనేది ఎలా స్టోర్ అవుతుందంటే కానీ దీంట్లో అయితే పైరినాయిడ్, దీంట్లో ఫ్లోరిడియన్ స్టార్చ్, ఇది మానిటోల్ అండ్ లామినేరియా. ఓకే, మానిటోల్ అండ్ లామినేరియాగా ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, మానిటోల్ అండ్ లామినేరియన్గా ఇది స్టోర్ అవుతుంది. ఇది వచ్చేసి ఫ్లోరిడియన్ స్టార్చ్, ఇది వచ్చేసి పిరినాయిడ్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే కానీ మధ్యలో ప్రోటీన్ ఉండి ఇంకా చుట్టూ మనకు షుగర్ ఉంటే అది పెరినాయిడ్ స్ట్రక్చర్ అనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ అనేది ఉంటుందన్నమాట. మధ్యలో ప్రోటీన్ ఉండి చుట్టూ షుగర్ ఉంటే దాన్ని మనం పెరినాయిడ్ స్ట్రక్చర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి సెల్ వాల్ అనేది ఎలా ఉంటుందంటే కానీ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ అవుటర్ పెక్టోస్, ఇన్నర్ సెల్యులోజ్. సెల్ వాల్, ఇన్నర్ సెల్యులోజ్, అవుటర్ పెక్టోస్, సెల్యులోజ్ అండ్ పెక్టోస్. దీంట్లో సెల్యులర్, పెక్టోస్ అండ్ పాలిసాకరైడ్స్. దీంట్లో సెల్యులోజ్ అండ్ ఆల్జిన్. దీంట్లో కెరజిన్ ఉంటే దీంట్లో ఆల్జిన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి ఫైకోఎరెథ్రిన్ అనేది, ఇంకా పిగ్మెంట్ అనేది ఫైకోఎరెథ్రిన్. దీంట్లో వచ్చేసి ఫుకజాంతిన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే కానీ ఇందులో మనకు ఎగ్జాంపుల్స్ అనేది డివైడ్ అయ్యాయి: యూనిసెల్యులర్, ఫిలమెంటస్, కొలోనియల్ అండ్ అంబ్రెల్లా. యూనిసెల్యులర్లో అగైన్ 2 టైప్స్, మొటైలా, నాన్ మొటైలా. మొటైల్ వచ్చేసి క్లామిడోమోనస్, నాన్ మొటైల్ వచ్చేసి క్లోరెల్లా. సిసి క్లోరెల్లాను దీనికి రెండు సిమిలర్గా ఉంది కదా, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కానీ సిహెచ్ఎల్ రెండు కామన్గా ఉన్నాయి కదా. సో యూనిసెల్యులర్ అంటేనే క్లామిడోమోనస్ అండ్ క్లోరెల్లా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇందులో స్పైరులినా, ఇది కూడా ఉందన్నమాట. క్లోరెల్లా అండ్ స్పైరులినా. యూనిసెల్లర్లో క్లామిడోమోనాస్, క్లోరెల్లా అండ్ స్పైరులినా. క్లామిడోమోనాస్ వచ్చేసి మొటైల్కి ఎగ్జాంపుల్. ఓకే, యూనిసెల్లర్ మొటైల్ వచ్చేసి క్లామిడోమోనాస్, నాన్ మొటైల్కి వచ్చేసి క్లోరెల్లా అండ్ స్పైరులినా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లోరెల్లా ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫుడ్ సప్లిమెంట్ ఇన్ స్పేస్ ట్రావెలర్స్. అంటే స్పేస్లో ట్రావెల్ చేసే వాళ్ళకి క్లోరెల్లా అనేది ఫుడ్ సప్లిమెంట్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫిలమెంటస్లో చూసినట్లయితే మనము ఫిలమెంటస్లో 2 టైప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ మనకు 4 ఉన్నాయి. ఇందులో యులోథ్రాక్స్, స్పైరోగైరా, క్లాడోపోరా అండ్ చారా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు 2 టైప్స్ అనమాట, బ్రాంచ్డ్ అని. అన్బ్రాంచ్డ్ అంటే ఏవి బ్రాంచెస్ లేకుండా ఈ యొక్క క్లాడోపోరా. అన్బ్రాంచ్డ్ వచ్చేసి యూలోథ్రాక్స్ అండ్ స్పైరోగైరా, బ్రాంచ్డ్ వచ్చేసి క్లాడోపోరా అండ్ చారా. ఓకే, నెక్స్ట్ కొలోనియల్ వచ్చేసి వల్వాక్స్, అంబ్రెలా షేప్ వచ్చేసి అజిటోబాక్టర్. నెక్స్ట్ కెరజిన్ అనేది క్లీనింగ్ ఏజెంట్గా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం రెడ్ ఆల్గేలో చూసుకున్నట్లయితే కానీ జెలిడియం గ్రాసిలేరియా, గుర్తుపెట్టుకోవాలి. జెలిడియం గ్రాసిలేరియా అగర్ జెల్లీ వస్తుంది కదా. సో జెలిడియం గ్రాసిలేరియా. నెక్స్ట్ వచ్చేసి పోర్ఫైరా, కాండ్రస్ అండ్ పాలిసైపోనియా. దీన్ని మనం పీసీపీ అని గుర్తుపెట్టుకోవచ్చు. జెలిడియం గ్రాసిలేరియా, నెక్స్ట్ పోర్పైరా, నెక్స్ట్ వచ్చేసి కాండ్రస్ అండ్
పాలిసైపోనియా కాంట్రాస్ట్ని ఐరిష్ మ్యాన్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆల్గేలో మనకు ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే కానీ ల్యామ్, సర్, ఎక్టో, డిక్ట్, ఫుకస్. ఓకే, ల్యామ్, సర్, ఎక్టో, దీనికి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని ఒక ట్రిక్ చెప్తున్నాను అనమాట. ల్యామ్, సర్, ఎక్టో, డిక్ట్, ఫ్యూకస్, కెల్ప్స్. ల్యామ్, సర్, ఎక్టో, డిక్ట్, ఫ్యూకస్, కెల్ప్స్. ఇది దీనికి ఎగ్జాంపుల్స్. ల్యామ్ వచ్చేసి లామినేరియా, సార్గసమ్, ఎక్టోకార్పస్, అండ్ నెక్స్ట్ డిక్యోటా, నెక్స్ట్ ఫ్యూకస్, కెల్ప్స్ ఇస్ ద లార్జెస్ట్ అనమాట బ్రయోఫైట్స్లోనే. బ్రౌన్ ఆల్గేలోనే మనకు ఇది లార్జెస్ట్ అనమాట. ట్రీ లాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ దాని యొక్క యూజెస్ చూసినట్లయితే కానీ ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తారంటే కానీ లామినేరియా, నెక్స్ట్ మ్యాక్రోసిస్ట్, దీన్ని మనం ల్యామ్ మ్యాక్రోఫ్యూకస్ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ల్యామ్ని మనం డెవిల్స్ అప్రోన్ అని కూడా అంటాము. ఓకే, ఇది వచ్చేసి ఇవన్నీ ఏం చేస్తాయంటే కానీ ఈ 3 స్టెబిలైజింగ్ ఎమల్షన్స్ గాను, నెక్స్ట్ ఫ్లేమ్ ప్రూఫ్ ప్లాస్టిక్స్ గాను, నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ గ్లాస్, ఇవన్నిట్లోనూ ఇది యూస్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి రిప్రొడక్షన్ చూసినట్లయితే కానీ అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది 2 టైప్స్. ఫేవరబుల్ కండిషన్లో అయితే జూస్ పోర్స్ ద్వారా, అదే అన్ఫేవరబుల్ కండిషన్లో అయితే అప్లానో, హెప్నో అండ్ ఎకానెటోస్పోర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది మనం చూస్తాం. సెక్షువల్ రిప్రొడక్షన్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ అయితే వచ్చేసి ఫ్రాగ్మెంటేషన్ అండ్ స్ట్రక్చర్ వచ్చేసి థాలస్ లైక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు సెక్షువల్ రిప్రొడక్షన్ అన్నాం కదా. సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది 3 టైప్స్ అనమాట. ఐసోగామస్, అనైసోగామస్, ఊగామస్. ఐసోగామస్ అంటే 2 స్ట్రక్చర్స్ సేమ్గా ఉంటాయి ఐసోగామస్. అనైసోగామస్ అంటే స్ట్రక్చర్స్ అనేటివి సేమ్ కానీ దాని యొక్క స్ట్రక్చర్స్ అనేటివి ఒకటి పెద్దగా ఉంటాయి, ఇంకొకటి చిన్నగా. దాని యొక్క సైజెస్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. స్ట్రక్చర్స్ ఏమో, దాని యొక్క సైజెస్ డిఫరెంట్. ఊగామస్ అంటే 2 యొక్క స్ట్రక్చర్ అనేది డిఫరెంట్. ఐసోగామస్ ఏవేవి చూపిస్తా అంటే యూఎస్ అంటే నేను షార్ట్ కట్ రాశాను అనమాట. యూఎస్ అంటే కానీ యులెథ్రాక్స్ అండ్ స్పైరోగైరా. స్పైరులినా కాదు, ఇక్కడ ఇంకొక ఎస్కి స్పైరులినా కాదు, స్పైరోగైరా, స్పైరోగైరా అని గుర్తుపెట్టుకోవచ్చు. యులెథ్రాక్స్ అండ్ స్పైరోగైరా. నెక్స్ట్ దీనికి వచ్చేసి యూడోరినా. నెక్స్ట్ దీనికి వచ్చేసి వల్వెక్స్ అండ్ ఫ్యూకస్. నెక్స్ట్ ఇందులో ఇంకా మనకు హ్యాప్లాయిడ్, డిప్లాయిడ్, హ్యాప్లోడిప్లాయిటిక్ అని ఉంటాయన్నమాట. హ్యాప్లాయిడ్ అంటే కానీ మనకు హ్యాప్లాయిడ్ సైకిల్, డిప్లాయిడ్ సైకిల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ దాంట్లో ఏవే ఉంటాయంటే కానీ మనకు హ్యాప్లాయిడ్ వచ్చేసి మనకు వాల్వాక్స్, నెక్స్ట్ స్పైరోగైరా అండ్ నెక్స్ట్ క్లామిడోమోనాస్, ఇవి 3 చూపిస్తాయి. వాల్వాక్స్, స్పైరోగైరా అండ్ క్లామిడోమోనాస్. డిప్లాయిడ్ వచ్చేసి ఆల్గే, సమ్ ఆఫ్ ద ఆల్గే అండ్ నెక్స్ట్ ఫ్యూకస్, ఆల్ జిమ్నోస్పమ్స్ అండ్ ఏంజియోస్పమ్స్. ఇది లాస్ట్లో చెప్పాల్సింది కానీ ఇప్పుడే చెప్తున్నాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాప్లోడిప్లాటిక్ వచ్చేసి బ్రయోఫైట్స్. హ్యాప్లోడిప్లాటిక్ అంటే కానీ 2N, N 2 ఉంటాయి అనమాట. డిప్లాటిక్లో మనకు 2N ఉంటాయి, హ్యాప్లాయిడ్లో N ఉంటుంది, అలా అనమాట. హ్యాప్లోడిప్లాటిక్ 2 ఏవేవి హ్యాప్లోడిప్లాటిక్ ఏ దాంట్లో ఉంటాయి? బ్రయోఫైట్స్, టెడోఫైట్స్, ఎక్టోకార్పస్, నెక్స్ట్ పాలిసైపోనియా అండ్ కెల్ప్స్. ఇది దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ మనము బ్రయోఫైట్స్ చూద్దాం. మనము బ్రయోఫైట్స్ కన్నా ముందు ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే కానీ ఫస్ట్లోనే చెప్పాల్సింది, ఇది మనం ఎలా క్లాసిఫై చేస్తాము అంటే కానీ క్లాసిఫికేషన్ అనేది జరిగిందనమాట. ప్లాంట్ కింగ్డమ్ అనేది క్లాసిఫికేషన్ జరిగింది బేస్డ్ ఆన్ క్యారెక్టర్స్ని బట్టి. ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్, న్యాచురల్ క్లాసిఫికేషన్, ఫైలోజెనిక్ క్లాసిఫికేషన్. ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ లిన్నేయస్, న్యాచురల్ క్లాసిఫికేషన్ బెంతమ్ అండ్ హుక్కర్, ఫైలోజెనిక్ క్లాసిఫికేషన్ ఎంగ్లర్ అండ్ ప్లాంటర్. ఓకే, లిన్నేయస్ ఎలా క్లాసిఫై చేస్తారంటే బేస్డ్ ఆన్ ఇన్కంప్లీట్, అంటే కంప్లీట్ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ కాకుండా ఏవో 1 or 2 అంటే కానీ మనకు లీఫ్ యొక్క స్ట్రక్చర్, అలాంటి కొన్ని స్ట్రక్చర్స్ని బట్టి, పైన కనిపించే కొన్ని స్ట్రక్చర్ని బట్టి ఇతను డివైడ్ చేశారు. దాన్ని మనం ఆర్టిఫిషియల్ అంటాం. అదే న్యాచురల్గా వచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, బెంతమ్ అండ్ హుక్కర్ వచ్చేసి కంప్లీట్ మార్ఫాలజికల్, అంటే అనాటమీ, లోపల ఉన్న స్ట్రక్చర్స్ ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఈ యొక్క క్లాసిఫికేషన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఊరికే లీఫ్, స్టెమ్ లాంటి స్ట్రక్చర్స్ అన్నీ చూసి. ఇది వచ్చేసి అనాటమికల్గా కూడా. ఇది వచ్చేసి ఫైలోజెనిక్, అంటే ఎవల్యూషనరీ పరంగా కూడా వీళ్ళు క్లాసిఫై చేస్తున్నారు. నెక్స్ట్ మనము టాక్సానమీ అనేది 3 టైప్స్ ఉంటాయి: న్యూమెరికల్, సైటో అండ్ కీమో. న్యూమెరికల్ అంటే కంప్యూటర్ బేస్ నుంచి మనము డివైడ్ చేయడము. సైటో వచ్చేసి క్రోమోజోమల్ నంబర్, సైటో అంటే సెల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి, అంటే క్రోమోజోమల్ నంబర్ ఇలాంటి బట్టి మనం డివైడ్ చేయొచ్చు. టాక్సానమీ అంటే కానీ డివిజన్, క్లాసిఫికేషన్, క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్, అదే కదా. సో సైటోప్లాజంని బట్టి కూడా డివైడ్ చేస్తారు. కీమో అంటే కెమికల్స్ని బట్టి కూడా, అంటే అవి ఏవే కెమికల్స్ అంటే కానీ కొన్ని కెమికల్స్ సింథసైజ్ చేస్తాయి కదా, లైక్ లాటెక్స్, అలాంటివన్నీ కెమికల్స్ని బట్టి కూడా డివైడ్ చేస్తారు. నెక్స్ట్ బ్రయోఫైట్స్ చూసినట్లయితే ఇట్ ఈస్ ద యాంఫీబియన్స్. అండ్ ఇందులో మనం చెప్పినాం కదా ఏమని,
ట్రూ రూట్స్ స్టెమ్ అలాంటివి ఏవి ఉండవు. ఈ దాంట్లో రూట్ వచ్చేసి రైజాయిడ్ లైక్, స్టెమ్ క్యాలాయిడ్ లైక్, లీఫ్ వచ్చేసి ఫిల్లాయిడ్ లైక్. ఇది ఇంపార్టెంట్. ఇందులో టాల్ ప్లాంట్ ఏదంటే కానీ బ్రయోఫైట్స్లో డెకోసోనియా, ఇది 50 సెంటీమీటర్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు గ్యామటోఫైట్ ఈస్ డిపెండెంట్ ఆన్ స్పోరోఫైట్. అంటే ఫస్ట్ గ్యామటోఫైట్ ఫామ్ అవుతుంది, గ్యామటోఫైట్ ఫామ్ అయిన తర్వాత స్పోరోఫైట్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ గ్యామటోఫైట్లో మనకు స్టేజెస్ ఉంటాయి, ప్రోటోనెమ్మా స్టేజ్, లీఫీ స్టేజ్. ఓకే, గ్యామటోఫైట్ అనేది హ్యాప్లాయిడ్, స్పోరోఫైట్ అనేది డిప్లాయిడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. గ్యామటోఫైట్ ఎక్కడ కనిపించినా హ్యాప్లాయిడ్, స్పోరోఫైట్ ఎక్కడున్నా డిప్లాయిడ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రయోఫైట్స్లో ఇది రివర్స్, టెరిడోఫైట్స్లో రివర్స్ అనమాట. స్పోరోఫైట్ ఫామ్ అయిన తర్వాత మనకు గ్యామటోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. మనం చెప్పాం కదా, బ్రయోఫైట్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ అని: లివర్వర్ట్స్, హార్న్వర్ట్స్ అండ్ మోసస్. లివర్వర్ట్స్లో మనకు ఎగ్జాంపుల్స్ రిచియా అండ్ మార్కాన్షియా. రిచియా ఇస్ మొనీషియస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిచియాలో మనకు ఇలాంటి స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. మొనీషియస్ అంటే కానీ రెండు మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ రెండు ఒకే దాంట్లోనే ఉంటాయి. డైషియస్ అంటే డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఇలా డిఫరెంట్గా ఉంటాయి మేల్ ఫీమేల్గా. మార్కాన్షియాలో అలాంటివి చూస్తాం. మొనీషియస్లో మనకు యాంథోసైనిన్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఉండడం వల్ల వైలెట్ కలర్ ఉంటుంది దీనికి. నెక్స్ట్ వచ్చేసి మార్కాన్షియా చూసినట్లయితే 2 టైప్స్ అని చెప్పాము కదా. డైషియస్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ అ సెక్స్ ఆర్గాన్స్, అంటే మేల్ అండ్ ఫీమేల్గా డివైడ్ అవుతాయి అనమాట. ఇది వచ్చేసి మనకు ఇలా నీట్గా పైన మనకు ఫ్లవర్ నీట్గా ఉంటే అది ఫీమేల్. ఏది ఎలా పడితే అలా ఉంటే కానీ మనం మేల్ అంటాం. ఫీమేల్ని ఆర్కిగోనియా అంటాము, మేల్ని యాంథరీడియం అంటాం. ఫీమేల్ని ఏమంటాం? ఆర్కిగోనియోపోర్, యాంథరీడియోపోర్ అండ్ ఆర్కిగోనియోపోర్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వెజిటేటివ్ ప్రాపగేషన్ బై జెమ్మా కప్స్. మనకు బ్రయోఫైట్స్లో జెమ్మా కప్స్ అనేవి ఉంటాయి అనమాట. దాని నుంచి వెజిటేటివ్ ప్రాపగేషన్ ఉంటుంది. ఇక్కడ బ్లాక్ కలర్ స్పాట్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం జెమ్మా కప్స్ అంటాం. నెక్స్ట్ దీంట్లో స్పోర్స్ అనేవి ఎలా డిస్పర్షన్ జరుగుతాయి అంటే కానీ ఎలేటర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ ఎలేటర్స్ ఉండడం వల్ల స్పోర్ డిస్పర్షన్ అనేది ఇందులో జరుగుతుంది. ఇది స్పెషల్ మెకానిజం, గుర్తుపెట్టుకోవాలి. మార్కాన్షియాలో ఎలేటర్స్ ద్వారా స్పోర్ డిస్పర్షన్ జరుగుతుంది. నెక్స్ట్ జెమ్మా కప్స్ ఉంటాయి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ చూసారు కదా, మేల్కి ఫీమేల్కి, ఆర్కిగోనియోకి, యాంథరీడియంకి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ హార్న్వర్డ్స్ మనకేమి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏం లేవు. మోసస్ చూసినట్లయితే కానీ డివైడ్ అయితే 3గా డివైడ్ ఉంటాయి, దీంట్లో ఏం లేవు. మోసస్లో చూసినట్లయితే కానీ ఫొనేరియా, స్పాగ్నమ్ అండ్ పీట్ మాస్. ఫొనేరియా, స్పాగ్నమ్ అండ్ పీట్ మాస్. స్పాగ్నమ్నే పీట్ మాస్ అంటారు అనమాట. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్. అండ్ నెక్స్ట్ మనము ఇందులో ఇంకా గ్రీన్ ఆల్గేలో ఇక్కడ చెప్పడం మర్చిపోయాము. ఇందులో మనకు స్పైరోగైరాని ఇంకా ఏ నేమ్ ఉందంటే కానీ స్పైరోగైరాని పాండ్ స్కమ్ ఆర్ సిల్క్ అని కూడా అంటారనమాట. ఓకే, ఇందులో మ్యూసిలేజ్ అనేది ఉండడం వల్ల ఈ యొక్క స్పైరోగైరాకి అవుటర్ మెంబ్రెయిన్కి అది సిల్క్ కలర్ కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం పాండ్ స్కమ్ ఆర్ పాండ్ సిల్క్ అని కూడా అంటారనమాట. ఓకే, ఇది నేను అప్పుడే చెప్పడం మర్చిపోయినా. నెక్స్ట్ వచ్చేసి స్పాగ్నమ్ని పీట్ మాస్ అని కూడా అంటారనమాట. ఎందుకంటే కానీ ఇది డ్రై అవుతే కానీ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ అనమాట. అండ్ ఇట్ ఈస్ యాంటీసెప్టిక్, ఎక్కడైనా వూండ్స్ అయినా కూడా ఇది యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ దీనికి హై వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండడం వల్ల ఈ యొక్క ఏదైనా మెటీరియల్స్ని ప్యాక్ చేయడానికి కూడా యూజ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ గ్రాఫ్టింగ్లో కూడా యూజ్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే స్టాక్ షియాన్ రెండు మనము ఇచ్చేసినప్పుడు మధ్యలో దాన్ని టై చేయడానికి స్పాగ్నమ్ని కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మోసస్ విత్ లైకెన్స్ ఆర్ ద ఫస్ట్ ఆర్గానిజం టు కొలనైజ్ ఆన్ రాక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. బెస్ట్ మోసస్ లైకెన్స్ రెండు కలిసినంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆర్గానిజం టు కొలనైజ్ ఆన్ రాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫునేరియా చూసినట్లయితే ఫునేరియా వచ్చేసి డైషియస్, అంటే మేల్ ఫీమేల్గా డివైడ్ అయి ఉంటాయి. యాంథరీడియా అండ్ ఆర్కిగోనియా. ఆర్కీ అని ఎప్పుడు ఆర్క్ అని వస్తేనే ఫీమేల్, యాంథ్ అని వస్తేనే మేల్, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఆర్కిగోనియోపోర్, ఇక్కడ వచ్చేసి యాంథరీడియోపోర్, ఇక్కడ యాంథరీడియా, ఆర్కిగోనియా. ఇవి రెండు కలిసి మనకు ఇక్కడ యాంథరీడియా నుంచి మనకు యాంథరోజాయిడ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్కిగోనియా ఎగ్ని రిలీజ్ చేస్తుంది. ఈ యాంథరోజాయిడ్స్ అనేటివి ఈ స్విమ్ చేసుకొని వాటర్లో, అందుకే మనం యాంఫిబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ అన్నాం అనమాట బ్రయోఫైట్స్ని. దీనికి వాటర్ అనేది ఉండాలి, ఎందుకంటే ఇది ఈ యొక్క ఫర్టిలైజేషన్ వాటర్లోనే జరుగుతుంది. సో యాంథరోజాయిడ్స్ అనేవి బైఫ్లాజిలేట్, అంటే దానికి 2 ఫ్లాజెలా ఉంటాయి. ఆ ఫ్లాజెలా ద్వారా ఎగ్ దగ్గరికి వెళ్ళి స్విమ్ చేసుకుంటూ జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. అగైన్ జైగోట్ అనేది మనకు మియాసిస్ జరిగి ఏమవుతుందంటే ఇక్కడ మనకు స్పోరోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ యొక్క మెకానిజం అంతా ఇక్కడ చూసినట్లయితే కానీ ఇలా ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్గా డిఫరెన్షియేట్ చేస్తాం. దీని యొక్క అప్పర్ పార్ట్లో ఇలా మేల్, ఈ ఫీమేల్ ఇలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. మేల్లో అయితే కానీ మనకు ఎలాంటి స్ట్రక్చర్ ఉంటుందంటే కానీ ఇది ఫీమేల్లో ఇలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే, దీన్ని మనం పెరిగోనియల్ లీవ్స్ అంటాము. అండ్ నెక్స్ట్ దీన్ని ఏమంటామంటే కానీ బల్బ్ లైక్ స్ట్రక్చర్ని పారాఫైసిస్ అంటాం. ఇది ఎందుకు ఉంటుందంటే కానీ యాంథరీడియా అనేది డ్రై కాకుండా ఉండడానికి ఉంటుందన్నమాట పారాఫైసిస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఆర్కిగోనియా, ఇది ఆర్కిగోనియా కదా, ఈ ఆర్కిగోనియా అనేది మనకు ఇక్కడ చూసినట్లయితే కానీ ఎన్లార్జ్ చేసి చూసినట్లయితే ఇక్కడ మనకు
ఇక్కడ నుంచి మనకు ఆర్కిగోనియా నుంచి మనకి ఏం ఫామ్ అవుతుందంటే కానీ ఫూట్ సెటా అండ్ క్యాప్సూల్. ఫూట్ సెటా క్యాప్సూల్ ఇది స్పోరోఫైట్. ఇక్కడ నుంచి ఫామ్ అయింది. దీన్ని మనం ఏమంటామంటే గ్యామటోఫైట్. ఈ లీఫ్ స్ట్రక్చర్ ఇక్కడ నుంచి వచ్చింది. ఇక్కడ నుంచి ఫామ్ అయ్యేది స్పోరోఫైట్. ఇక్కడ నుంచి మనకి ఏది ఫామ్ అవుతుంది, ఫూట్ సెటా క్యాప్సూల్ని మనం స్పోరోఫైట్ అంటాం. ఓకే, ఈ స్పోరోఫైట్లో ఫూట్ అనేది ఇందులోనే ఉంటుంది, సెటా అనేది బయటకు కనిపిస్తుంది, ఇది క్యాప్సూల్ అనమాట. నెక్స్ట్ 6 rows ఆఫ్ సెల్స్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట, కెనాల్. ఓకే, కెనాల్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క స్ట్రక్చర్ మనం ఈ యొక్క ఫూట్ సెటా క్యాప్సూల్, ఇది చాలా ఇంపార్టెంట్ స్పోరోఫైట్లో. ఫూట్ ఈ యొక్క ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలి, ఫూట్ సెటా క్యాప్సూల్. ఇక్కడ మనం చూసినట్లయితే కానీ దీంట్లో అపోఫైసిస్ ఇలాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని మనం స్టార్టింగ్ వచ్చేదాన్ని అపోఫైసిస్. ఈ స్ట్రక్చర్ కూడా ఇంపార్టెంట్, అపోఫైసిస్, థీకా. అండ్ దీన్ని మనం పెరిస్టోమియల్ టీత్ అంటాం. దీంట్లో పెరిస్టోమియం అంటే దీంట్లో 16 టీత్స్ ఉంటాయి. ఈ టీత్స్ ఉండడం వల్ల ఇక్కడ ఫామ్ అయిన స్పోర్స్ అన్ని అది ఎలా చేస్తుందంటే కానీ ఈ టీత్ని ఇక్కడికి వదిలి లోపలికి ఇలా వదిలి ఆ స్పోర్స్ని బయటకు వచ్చేలా చూస్తుందన్నమాట. ఈ స్పోర్స్ అన్ని ఓపర్కులంలోకి వచ్చి బయటకు వెళ్ళిపోతాయి. ఫస్ట్ అపోఫైసిస్, ATPO అని గుర్తుపెట్టుకోవచ్చు. ATPO అంటే అపోఫైసిస్, థీకా. నెక్స్ట్ వచ్చేసి పెరిస్టోమియం, ఆపర్కులం. ఇలా ఇక్కడ మనకు డిప్లాయిడ్ రెండు వచ్చిందంటే ఇది డిప్లాయిడే కదా, రెండు కలిసింది. ఇక్కడ మేల్ ఫీమేల్ రెండు యాంథరిడియం నుంచి వచ్చిన తర్వాత ఈ సెట్ అనేది ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి స్పోర్ట్స్ అనేవి వెళ్తాయి. స్పోర్ట్స్ అనేది డిప్లాయిడ్. ఓకే, ఇది ఈ యొక్క బ్రయోఫైట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి టెరిడోఫైట్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ మనము ఈ యొక్క టెరిడోఫైట్స్ చూసినట్లయితే కానీ ఇట్ ఈస్ ద ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్. ఇది నేను చెప్పాను కదా బ్రయోఫైట్స్కి రివర్స్. ఇది స్పోరోఫైట్ ఉంటే స్పోరోఫైట్ నుంచి గ్యామటోఫైట్ ఫామ్ అవుతుంది. జైలం అండ్ ఫ్లోయం కూడా ఉంటాయి ఇందులో. ట్రూ రూట్స్, స్టెమ్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు టెరిడోఫైట్స్ అనేది డివైడెడ్ ఇంటూ సిలాప్సిడా, ఫెనాప్సిడా, లైకాప్సిడా, టెరిడాప్సిడా. అప్పుడే మనం చెప్పాం కదా. దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సిలాప్సిడా వచ్చేసి ఫెనాప్సిడాలో వచ్చే ఈక్విసెతమ్, లైకాప్సిడా వచ్చేసి సెలాజినల్లా. కొన్ని ఎగ్జాంపుల్స్ దీని నేమ్తోనే ఉంటాయి, సిలోప్లమ్ అలా ఉంటాయి అనమాట దీని యొక్క పేరుతోనే. సో మనం ఈజీగా మ్యాచ్ చేసేయచ్చు. లేనివి ఇక్కడ మనము చూద్దాం. ఫెనాప్సిడాలో ఎగ్జాంపుల్స్ ఈక్విసెతమ్, నెక్స్ట్ లైకాప్సిడా, సెలాజినెల్లా, సాల్వినియా. ఓకే, సెలాజినెల్లా ఫస్ట్ లైకోప్లేకి వస్తుంది, సాల్వినియా నెక్స్ట్ టెరాప్సిడాలోకి వస్తుంది. సాల్వినియా, అజోలా, డ్రయోప్టిస్. దీనికి ఎలా వెతుకోవచ్చు అంటే కానీ ఇంకా సెలాజినెల్లా, సాల్వినియా ఇవి రెండిట్లోకి వెళ్ళిపోయింది కదా. నెక్స్ట్ అజోలా, ADA అని గుర్తుపెట్టుకోవచ్చు. ADA అజ్డ్రై అది అని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. as A to Z డ్రై అది అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది సింపుల్ ట్రిక్స్ అనమాట. గుర్తుపెట్టుకోవడానికి మనం ఇవంతా నేమ్స్ అన్నీ గుర్తుపెట్టుకునే అవసరం ఏం లేదు. మనకు బిట్స్ చేయడానికి ఇలా ఈజీగా చేసేయచ్చు అని ఒక సింపుల్ ట్రిక్ అనమాట. అజోలా, డ్రయోప్టిస్, నెక్స్ట్ అడియాంతం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే కానీ స్పోరోఫైట్ అనేది డామినెంట్. స్పోరోఫైట్ నుంచి ఎప్పుడే కానీ గ్యామటోఫైట్ ఫామ్ అవుతుందని చెప్పాం కదా. సో ఇక్కడ మనం చూసినట్లయితే కానీ దీని యొక్క మెకానిజం అంతా ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి దీన్ని మనం ఇక్కడ మనం ఇది తీసుకున్నాం, ఫర్న్ అనేది తీసుకున్నప్పుడు ఇది స్పోరోఫైట్. ఓకే, దీన్ని మనం స్పోరోఫైట్ అంటాం. ఈ స్పోరోఫైట్ నుంచి స్పోరోఫిల్స్, ఈ లీవ్స్ని మనం ఏమంటాము, స్పోరోఫిల్స్ అంటాం. స్పోరోఫిల్స్ నుంచి స్పోరాంజియా ఆర్ స్పోర్స్. స్పోరాంజియా అన్న ఒకటే, ఫిల్ అని ఎప్పుడు వచ్చిందంటే అది లీఫ్. గుర్తుపెట్టుకోండి, ఫిల్ అని ఎప్పుడు వచ్చినా అది లీఫ్. స్పోరోఫిల్స్ నుంచి మనకు స్పోరాంజియా ఆర్ స్పోర్స్ అనేవి వస్తాయి. స్పోర్స్ అనేది 2 types, అంటే హోమోస్పోర్ ఆర్ హెట్రోస్పోర్. అంటే సేమ్గానే ఉంటాయి లేకుంటే డిఫరెంట్గానే ఉంటాయి. డిఫరెంట్గా అంటే మేల్ అండ్ ఫీమేల్గా డివైడ్ అవుతాయి. హోమోస్పోర్స్ వచ్చేసి చాలా హోమోస్పోర్సే ఉంటాయి, కానీ హెట్రోస్పోర్స్ కొన్నే చూపిస్తాయి. అదేదంటే సెలాజినెల్లా అండ్ సాల్వినియా హెట్రో కదా. ఫస్ట్ మ్యాక్రో అండ్ మైక్రో. మ్యాక్రోని మనం మెగా అని కూడా అంటాము. మ్యాక్రోలో మనము మ్యాక్రో ఎప్పుడున్నా ఫీమేలే, మైక్రో ఎప్పుడున్నా మేల్. అది గుర్తుపెట్టుకోండి. మైక్రో మేల్, మ్యాక్రో ఫీమేల్. మ్యాక్రో స్పోర్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే కానీ ఫీమేల్ గ్యామటోఫైట్గా. ఇప్పుడు స్పోర్ అనేది ఇక్కడ మనకు ఫామ్ అయిన స్పోర్ అనేది గ్యామటోఫైట్గా కన్వర్ట్ కావాలి. అది ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. ఈ యొక్క మ్యాక్రోస్పోర్ అనేది ఫీమేల్ గ్యామటోఫైట్గా కన్వర్ట్ అవుతుంది, మైక్రో అనేది మేల్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఒక్కొక్కసారి ఫీమేల్ గ్యామటోఫైట్ అనేది ఈ యొక్క స్పోరోఫైట్లోనే నిలిచిపోతుంది. అంటే ఇందులోనే ఫీమేల్ స్పోరోఫైట్ అనేది ఉండిపోతుంది. అప్పుడు మనము అప్పుడు ఇట్ ఈస్ ద ఎవల్యూషనరీ స్టెప్ అనమాట. అంటే ఇక్కడ మనకు ఎప్పుడైతే ఫీమేల్ గ్యామటోఫైట్ నిలిచిపోతుందో అక్కడే మనకు సీడ్ అనేది ఫామ్ అవుతుంది. సో జైగోట్ అనేది ఎంబ్రియోగా కన్వర్ట్ అవుతే అప్పుడు దాన్ని మనం సీడ్ హ్యాబిట్ అంటాం. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఎవల్యూషన్. అదే మనం జిమ్నోస్పర్మ్లో సీడ్ అనేది గ్యామటోఫైట్ అనేది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కానీ డివైడ్ అవుతుంది, అంటే సపరేట్ అయిపోతాయి. గ్యామటోఫైట్, స్పోరోఫైట్ సపరేట్ అయిపోతాయి. ఎప్పటి వరకు మనం చూసినాము ఈ యొక్క బ్రయోఫైట్స్లో. అంటే చేంజెస్ అనేది చూడండి. బ్రయోఫైట్స్లో అయితే ఇది డామినెంట్, ఇది అయిన తర్వాత ఇది వస్తుంది. అదే టెరిడోఫైట్స్లో ఇది అయిన తర్వాత ఇది డిపెండెంట్. గ్యామటోఫైటే డిపెండెంట్, ఎందుకంటే ఈ యొక్క స్పోరోఫైట్లోనే ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి
జిమ్నోస్పర్మ్‌లో ఇంకా టోటల్‌గా గ్యామెటోఫైట్ 2 గ్యామెటోఫైట్స్‌లు కూడా స్పోరోఫైట్‌లోనే ఉండిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఈక్విసెతమ్ అనేది ఇలా ఉంటుందనమాట. నేను ఇమేజెస్ అన్నీ మీకు సైడ్‌లో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఇంకొకటి చూసినట్లయితే దీని యొక్క స్ట్రక్చర్‌లో పైన ఇలా సోరై అనేది ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మెకానిజం చెప్తున్నా. ఇక్కడ మనకు జైగోట్ ఫామ్ అయ్యి ఇలా ఫామ్ అయింది కదా! ఈ మెకానిజం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫామ్ అయిన ఈ యొక్క స్పోర్స్ అనేటివి స్పోర్ మదర్ సెల్స్ అనమాట. ఈ స్పోర్ మదర్ సెల్స్ ఏం చేస్తాయంటే గానీ ఈ యొక్క ఫీమేల్ ఇది మేల్ అనమాట. ఇది మేల్‌దనమాట. మేల్‌లో ఏముంటుందంటే గానీ ఇలా మనకు ఒక ఇది ఫీమేల్‌దనమాట. ఫీమేల్‌లో మనకు ఈ యొక్క స్టాక్, స్టోమియం, యానులమ్. ఈ మధ్యలో స్పోర్స్ ఉన్నాయి. దీనిలో లాంగ్‌గా ఎలాంగేట్ అయి ఉన్నదాన్ని స్టోమియం, చిన్నగా ఉన్నదాన్ని యానులమ్. దీన్ని స్టాక్ అంటాం. ఇక్కడ నుంచి మేల్ యొక్క స్పోర్, ఇక్కడ నుంచి ఫీమేల్ యొక్క స్పోర్, ఇక్కడ నుంచి మేల్ యొక్క స్పోర్ ఫామ్ అయ్యి జైగోట్ ఫామ్ అయ్యి మనకు గ్యామెటోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది టెరిడోఫైట్స్ గురించి. నెక్స్ట్ మనము జిమ్నోస్పర్మ్ చూసినట్లయితే కానీ జిమ్నోస్పర్మ్లో మనకు ఓవ్యూల్ అనేది సీడ్గా కన్వర్ట్ అవుతుంది. కానీ ఓవరీ వాల్ అనేది ఉండదు కాబట్టి ఫ్రూట్ అనేది ఫామ్ కాదు. జిమ్నోస్పర్మ్లో మనకు టాలెస్ట్ ట్రీ ఏదంటే సీక్వియా. ఇది చాలా ఇంపార్టెంట్. జిమ్నోస్పర్మ్లో టాలెస్ట్ ట్రీ వచ్చేసి సీక్వియా. ఇట్ ఈస్ ద జైంట్ రెడ్ వుడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ ట్యాప్ రూట్ సిస్టమ్. దీని యొక్క రూట్ సిస్టమ్ చూసినట్లయితే ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. కానీ డివైడ్ అవుతుంది. ఈ జిమ్నోస్పర్మ్స్ అనేది అగైన్ డివైడెడ్ ఇంటూ కొనిఫర్స్, సైకడేల్స్, నెక్స్ట్ జెంటేల్స్, జింకేల్స్. ఇలా 4 టైప్స్గా ఉంటాయి. కొనిఫర్స్, సైకడేల్స్, జెంటేల్స్ అండ్ జింకేల్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ కొనిఫర్స్లో మనకు పైనస్ అండ్ సెడర్స్, సైకస్లో సైకస్, జింకేల్స్లో జింకేల్స్ని లివింగ్ ఫాజిల్ అని కూడా అంటాం. ట్యాప్ రూట్ సిస్టమ్ యొక్క పైనస్, సిడ్రస్, సైకస్లో ఎలా ఉంటుందో చూద్దాం. జనరల్గా అయితే ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. కానీ ఈ యొక్క పైనస్లో ఎలా ఉంటుందంటే మైకోరైజా అంటే రూట్ అనేది ఫంగైతో కలిస్తే మైకోరైజా అంటాము. అదే రూట్ అనేది నైట్రోజన్ ఫిక్సింగ్ సైనోబాక్టీరియాతో ఉంటే కొరాయిడ్ అంటాం. రూట్ అనేది ఫంగైతో ఉంటే మైకోరైజా, రూట్ అనేది సైనోబాక్టీరియా నైట్రోజన్ ఫిక్స్ సైనోబాక్టీరియా అయితే కొరాయిడ్ అంటాం. ఓకే, ఈ మైకోరైజా అనేది పైనస్తో చూస్తాం. అంటే ఎంపీ మనకి ట్రిక్స్ అనేది చెప్తున్నాను ఇప్పుడు. ఎంపీ ఇక్కడ రాసాను చూడండి. ఎంపీ రూట్ అనేది మైకోరైజా అనేది పైనస్లో, అదే కొరాయిడ్ వచ్చేసి మనకు సైకస్లో. ఇప్పుడు రూట్ అయిపోయింది కదా, స్టెమ్ చూస్తాం. స్టెమ్ అనేది 2 టైప్స్, బ్రాంచ్డా, అన్బ్రాంచ్డా. బ్రాంచ్డ్ ఏ దాంట్లో ఉంటుంది మనకు స్టెమ్ అనేది దీంట్లో ఉంటుంది. బ్రాంచ్ అనేది ఎంపీబీ బ్రాంచ్డ్. అదే దీంట్లో అయితే సిసియు అన్బ్రాంచ్డ్ స్టెమ్ అయిపోయింది. ఇప్పుడు లీఫ్ చూద్దాం. పైనస్లో వచ్చేసి నీడిల్ లైక్, దీంట్లో వచ్చేసి పిన్నేట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రోబిలా అనేది ఎలా ఉంటుంది? స్ట్రోబిలా అంటే కానీ మనకు రూట్ టిప్లో ఒక కోన్ షేప్ మాదిరి ఫామ్ అవుతుంది. దాన్ని మనం స్ట్రోబిలా అంటాం. స్ట్రోబిలా అనేది ఒకే ప్లాంట్లో ఉంటుందా, డిఫరెంట్గా డివైడ్ అవుతుందా? సైకస్లో అయితే కానీ డివైడ్ అవుతుంది. ఇక్కడ చూసాం కదా, ఇక్కడ నేను రాశాను కదా, రెండిటిగా డిఫరెన్షియేట్ జరుగుతుంది. దీంట్లో అయితే ఒకే దాంట్లోనే ఉంటుంది అనమాట. ఓకే, దీంట్లో ఏమవుతుంది? దీంట్లో డివైడ్ అవుతుంది, దీంట్లో డివైడ్ కాదు, సేమ్. ఇలా ఒక సింపుల్ ట్రిక్స్ మాదిరి గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు అంతా మనం చూద్దాము ఒకసారి. మైకోరైజా అనేది పైనస్లో ఉంటుంది. స్టెమ్ అనేది బ్రాంచ్డ్, లీఫ్ అనేది నీడిల్ షేప్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రోబిలా అనేది సేమ్గా ఉంటుంది. అదే సైకస్లో అయితే మనకు కొరాయిడ్ టైప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టెమ్ అనేది అన్బ్రాంచ్డ్. నెక్స్ట్ పిన్నేట్, లీఫ్ డివైడ్ అవుతుంది స్ట్రోబిలా అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా అంతే అనమాట. ఇక్కడ మనకు గ్యామెటోఫైట్ ఈస్ డిపెండెంట్ ఆన్ స్పోరోఫైట్. ఓకే, ఇక్కడ లీఫ్లో మనకు స్పోరోఫిల్ ఉంటుంది కదా, స్పోరోఫిల్నే మనం లీఫ్ అంటాం కదా. స్పోరోఫిల్లో స్పోర్ట్స్ ఫామ్ అవుతుంది. ఇది హెట్రో 2 టైప్స్ ఉంటాయి, మెగా అండ్ మైక్రో అంటే కానీ మేల్, మెగా అంటే ఫీమేల్. మెగా స్ట్రోబిలా దీంట్లో ఉంటుంది, మైక్రో స్ట్రోబిలా దీంట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది ఏం చేస్తుందంటే కానీ ఫీమేల్ గ్యామెటోఫైట్ మేల్ గ్యామెటోఫైట్గా డివైడ్ అవుతుంది. ఈ యొక్క స్పోరోఫైట్ అనేది గ్యామెటోఫైట్ కన్వర్ట్ అవుతుంది. సేమ్ టెరిడోఫైట్ లాగే ఈ యొక్క ఫీమేల్ మెగాస్పోరాంజియా అనేది ఫీమేల్ గ్యామెటోఫైట్గా కన్వర్ట్ అవుతుంది. మైక్రోస్పోరాంజియా అనేది మేల్ గ్యామెటోఫైట్గా కన్వర్ట్ అవుతుంది.
కదా. మేల్ గ్యామెటోఫైట్లో మనకు పోలాన్ గ్రెయిన్స్ అనేవి ఉంటుందన్నమాట. మైక్రోస్పోరాంజియా అనేది ఇక్కడ మనకు లేకుండా ఇది కండెన్స్ అయిపోయి పోలాన్ గ్రెయిన్గా ఫామ్ అవుతుంది. ఈ పోలాన్ గ్రెయిన్ ఫామ్ అయింది, ఇక్కడ మనకి ఏముంటుంది, ఓవ్యూల్ అనేది ఉంటుంది దీంట్లో. ఇవి రెండు కలిసిపోయి నెక్స్ట్ మనకి ఏం ఫామ్ అవుతుంది, జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. జైగోట్ ఎంబ్రియోగా కన్వర్ట్ అవుతుంది, ఓవ్యూల్ అనేది సీడ్గా ఫామ్ అవుతుంది. ఇందులో ఓవరీ అనేది ఉండదు, సో ఓవరీ ఉండదు కాబట్టి ఫ్రూట్ అనేది ఉండదు. నెక్స్ట్ యాంజియోస్పర్మ్ అంటే ఎవల్యూషన్ చూడండి, ఒక్కొక్క దాంట్లోనే. ఫస్ట్ దాంట్లో అయితే అసలు మనకు గ్యామెటోఫైట్ నుంచి స్పోరోఫైట్ ఫామ్ అయింది. నెక్స్ట్ స్పోరోఫైట్ నుంచి గ్యామెటోఫైట్, నెక్స్ట్ ఇంకా అలానే కంటిన్యూ స్పోరోఫైట్ నుంచే గ్యామెటోఫైట్ మళ్ళీ స్పోరోఫైట్లోనే నిలిచిపోయి మనకు ఇలా పోలెన్ గ్రెయిన్స్ ఫామ్ అయ్యి ఇలా అంతా ఎవల్యూషన్ అనమాట. నెక్స్ట్ యాంజియోస్పర్మ్స్లో మనం చూసినట్లయితే కానీ వూల్ఫీ అనేది స్మాల్ అనమాట. దీంట్లో ఈ యొక్క ప్లాంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ దాంట్లో మనం మాట్లాడుతున్నాము, వూల్ఫీ అనేది స్మాల్, యూకలిప్టస్ టాల్. యాంజియోస్పర్మ్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి, డైకాట్, మోనోకాట్. డైకాట్ అంటే 2 కాటిలిడన్స్, మోనోకాట్ అంటే సింగిల్ కాటిలిడన్. ఇది రెటికులేట్ వినేషన్ చూపిస్తుంది. ఫ్లవర్ అనేది టెట్రా పెంటామెరస్ అంటే ఇలా ఉంటే దాన్ని ఇది 4 ఉంటే కానీ 4 లోబ్స్ లాగా, అది టెట్రా. ఇలా ఉంటే 5 లోబ్స్ ఉంటే పెంటా. ఇది ట్రైమెరస్. మోనోకాట్లో ఏవేవి చూపిస్తాయి క్యారెక్టరిస్టిక్. మేల్ని మనం స్టామెన్ అంటాం, ఫీమేల్ని పిస్టల్ ఆర్ కార్పెలన్. స్టామెన్లో ఏమేమి ఉంటుందంటే ఫిలమెంట్ అండ్ యాంథర్ ఉంటుంది. యాంథర్లో మనకు ఎలా జరుగుతుంది పోలన్ గ్రెయిన్స్ అనేది చూద్దాం. మదర్ సెల్స్ అనేవి మియోసిస్ చూపించి మైక్రోస్పోర్స్ ఫామ్ చేస్తాయి. మైక్రోస్పోర్స్ అనేది పోలన్ గ్రెయిన్గా కన్వర్ట్ అవుతుంది. పోలన్ గ్రెయిన్ అనేది అగైన్ ఈ యొక్క యాంథర్ మీద పడి, ఇదిగో ఫీమేల్ది మనం చూసినట్టయితే స్టిగ్మా, స్టైల్, ఓవరీ ఉంటుంది. ఇది ఓవరీ, స్టిగ్మా అండ్ స్టైల్ మీద పడి ఏం చేస్తుందంటే కానీ మెగాస్పోర్ మదర్ సెల్స్. ఓకే, ఈ యొక్క ఓవుల్ అనేది ఈ యొక్క ఎంబ్రియో ఎలా ఫామ్ అవుతుంది చూద్దాం. ఈ ఓవ్యూల్ అనేది ఉంది కదా, ఈ ఓవ్యూల్ లోపల మనకు ఎలా ఉంటుందో ఓవ్యూల్లో మెగాస్పోర్ మదర్ సెల్ మియోసిస్ చూపించి 4 మెగాస్పోర్స్ ఫామ్ అవుతాయి. అందులో 3 డీజనరేట్ అయిపోయి ఒక ఎంబ్రియో శాక్ అనేది ఉంటుంది. ఆ ఎంబ్రియో శాక్ చూసినట్లయితే ఇలా ఉంటుంది. 2 సినార్జిడ్స్, ఇవి రెండింటిని 2 సినార్జిడ్స్ అంటాము. దీన్ని ఎగ్ అంటాము. నెక్స్ట్ దీన్ని సెంట్రల్ సెల్ ఆర్ పోలార్ న్యూక్లియా అంటాము. దీన్ని యాంటీపోడల్స్ అంటాము. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే కానీ ఇక్కడ నుంచి పడిన పోలన్ గ్రెయిన్ అనేది దీని మీద పడితే పోలన్ ట్యూబ్ ఫామ్ అయ్యి అగైన్ ఓవ్యూల్ దగ్గరికి పోయి ఎంబ్రియో దగ్గరికి పోయి ఎగ్ దగ్గర టూ గ్యామెట్స్ అనేటివి రిలీజ్ చేస్తుంది. ఒక గ్యామెట్ ఎక్సెల్తో కంబైన్ అయితే కానీ మనకు ఏం ఫామ్ అవుతుందంటే ఇందులో జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. అదే ఇందులో అయితే కానీ 2 ఉంటే ఆల్రెడీ ఇంకొకటి ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఇక్కడ మనకేం ఫామ్ అవుతుందంటే పెన్ అంటే కానీ ప్రైమరీ ఎండోస్పామ్ న్యూక్లియస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఎండోస్పామ్ అనేది నెక్స్ట్ ఎండోస్పామ్ అనేది ఫామ్ అయింది కదా. ఎండోస్పామ్ ఏం చేస్తుందంటే కానీ ఎంబ్రియోకి నరిష్మెంట్ ఇస్తుంది. అంటే ఇక్కడ ఫామ్ అయిన ఇది ఉంది కదా, దీనికి నరిష్మెంట్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ జైగోట్ అనేది ఫామ్ అయింది. 2 సార్లు ఫర్టిలైజేషన్ జరిగింది కాబట్టి దీన్ని మనం డబుల్ ఫర్టిలైజేషన్ అంటాం. ఓవ్యూల్ అనేది సీడ్గా మారుతుంది, ఓవరీ అనేది ఫ్రూట్గా మారుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క చాప్టర్ గురించి తొందరగా చెప్పాను, ఎందుకంటే కానీ 1 షాట్ వీడియోస్ కదా. సో ఎవరైతే ఒకసారి కొంచెం చదివి వాళ్ళకి ఇది కొంచెం అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మీకు అర్థమైతే కానీ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కమెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోద్దండి. షేర్ చేయండి, ఎందుకంటే నేను చెప్తున్నాను అందరికీ. ఎవరికైతే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోస్ మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తేనే షేర్ చేయండి, లేకపోతే చేయొద్దండి. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు, ఎవరికైతే కానీ ఈ యొక్క లాంగ్వేజెస్ అంటే హిందీ అవన్నీ అర్థం కావు, వాళ్ళందరికీ మన యొక్క స్టూడెంట్స్ అందరికీ మన యొక్క ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఎందుకంటే బయాలజీ చాలా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి 1 షాట్ వీడియోస్ నేను చెప్తున్నాను కాబట్టి సో ఈజీగా స్కోర్ చేయొచ్చు. అన్నీ మీకు ఎలా ఉందంటే కానీ నేను అన్నీ మీకు ప్రతి ఒక్కటి నేను ప్రతి ఇన్ఫర్మేషను రాసే మీకు చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నోటిఫికేషన్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, మీకు అర్థమైతే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోట్స్ అన్ని మీకు పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీరు జాయిన్ అయితే దీని యొక్క పీడిఎఫ్స్ కూడా మీకు దొరుకుతాయి అనమాట ఫ్రీగానే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక చాప్టర్ గురించి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.